గ్రూప్ 1 ఎగ్జామ్కి 9 నుంచి 11 నెలల్లో మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేశారు. సో అక్కడైతే ఇంటర్వ్యూ కూడా ఉంది కాబట్టి కొంచెం లేట్ అయింది అక్కడ. సో అదే తెలంగాణ గ్రూప్ 1కి అయితే ఇంటర్వ్యూ లేదు కనుక ప్రస్తుతానికి, అంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో 2025లో వచ్చే నోటిఫికేషన్లో ఇంటర్వ్యూ మళ్ళీ ప్రవేశపెట్టవచ్చు. ఎందుకంటే ఇది ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కాబట్టి ఎగ్జిక్యూటివ్ పోస్టులకి జనరల్గా ఇంటర్వ్యూలు ఉంటాయి. కానీ ఇక్కడ దీన్ని తొలగించడం జరిగింది, కారణాలు ఇవన్నీ ఉండొచ్చు. అయితే కాబట్టి మినిమం అయితే 9 నెలల పాటు మనకి ఈ గ్రూప్ 1కి సంబంధించినటువంటి టైమింగ్ అయితే ఇస్తారు. ఈ 9 నెలల్లో మన ప్రిపరేషన్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. సో నాకు టైం ఉంది, 9 నెలల టైం ఉంటుంది, రోజు ఒక 2-3 గంటలు చదువుకుంటా, ఈ టైప్ అయితే వర్కౌట్ కాదు. మరి ఎంతసేపు చదవాలి, రోజుకి అంటే రోజుకి కనీసం యూ స్టార్ట్ విత్ 8 hours a day. రోజుకి 8 గంటలతోటి మొదలు పెట్టాలి. 8 గంటలతోటి మొదలుపెట్టి ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ ఆ ప్రిపరేషన్ టైమింగ్ అనే దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. అంటే కనీసం రోజుకి ఎగ్జామ్కి ముందుకు వచ్చేటప్పటికి 14 గంటల వరకు ప్రిపేర్ అవ్వాలి. 14 గంటలపై ప్రిపేర్ అయితే ఇక చదువు ఇంకా పడుకునేది ఎప్పుడు ఇటువంటి వంకలు పెడుతుంటారు. వంకలు పెట్టేవాడికి సక్సెస్ అయ్యేటటువంటి అవకాశాలు ఉండవు. ఎవరైతే వంకలు పెడతారో నేను 14 గంటలు చదవలేను, చదివితే ఎఫెక్టివ్గా చదవాలి, ఇవన్నీ కబుర్లు అన్నమాట. తప్పించుకునేటటువంటి కబుర్లు చెప్పేటటువంటి వాడికి సక్సెస్ అనేటటువంటిది రాదు. సో ఈ నేపథ్యంలో మనకి ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ గురించి చాలామందికి తెలుసు. లైక్ ప్రిలిమ్స్ ఉంది, ప్రిలిమ్స్లో ఆల్మోస్ట్ ఒక 13 రకాల యూనిట్లు ఉన్నాయి. అయితే అందులో ఓవర్లాపింగ్ ఉంది. ఓవర్లాపింగ్ ఉండడం అంటే సపోజ్ ఒక యూనిట్ 1 ఉందనుకోండి, కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ రీజనల్ ఇంపార్టెన్స్ అనే టాపిక్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అనే దాన్ని తీసుకుంటే సో ఆ కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ ఇంపార్టెన్స్, జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ ప్రాధాన్యత కలిగినటువంటి సమకాలీన అంశాలు. మళ్ళీ దానికి సంబంధించి మళ్ళీ ఇంకో యూనిట్లో ఏముంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఉంది, అంతర్జాతీయ సంబంధాలు. అంటే మీనింగ్ ఏంటి, ఈ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంకో యూనిట్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈ రెండు ఒకటే. అలాగే మరొక అంశం కరెంట్ అఫైర్స్ ఆఫ్ రీజనల్ ఇంపార్టెన్స్ అని ఉంది ఒకటి, అంటే ప్రాంతీయ ప్రాధాన్యత కలిగిన కరెంట్ అఫైర్స్. మరో యూనిట్లో ఏముంది, పాలసీస్ ఆఫ్ ది తెలంగాణ గవర్నమెంట్ అని, తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రభుత్వ విధానాలు. సో ఈ రెండు ఒకటే. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అంటే మామూలుగా గ్రూప్ 2 లేకపోతే ఎస్ఐ, కానిస్టేబుల్ ఇటువంటి ఎగ్జామ్స్లో అయితే కొంచెం జనరల్ నాలెడ్జ్ ఓరియంటేషన్లో ఉంటాయి. మనం ఆల్రెడీ మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసి ఉంటే కనుక, మీరు ఆ క్వశ్చన్ పేపర్ కనుక చూసుంటే కనుక కరెంట్ అఫైర్స్ని ఆధారంగా చేసుకుని క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడో మీకు అర్థమై ఉంటుంది. ఎలా ఇచ్చాడో ప్రధానంగా ఏంటంటే గవర్నమెంట్ పాలసీస్ మీదనే క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. ఇది నేషనల్ పాలసీస్ కానీ, తర్వాత రీజనల్ పాలసీస్ కానీ. నేషనల్ పాలసీస్ అంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ విధానాలు, రీజనల్ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విధానాలు. వీటి మీదనే కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ప్రపంచంలో అతి పొడవైనది ఏది, అతి చిన్నది ఏది, ఇటువంటి జీకే ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉండవు. అది కూడా కాంబినేషన్స్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా. కాంబినేషన్ క్వశ్చన్స్ అంటే ఏంటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, 1 and 2 కరెక్టా, 1, 2, 3 కరెక్టా, 2, 3, 4 కరెక్టా, ఇట్లా కాంబినేషన్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ కరెంట్ అఫైర్స్ అనేటటువంటి అంశాన్ని కేవలం పాయింట్ వైజ్గా చదవడం అనే పద్ధతిలో లేకుండా ఏం చేశారు, ఈవెన్ అజర్షన్ అండ్ రీజనింగ్ అనే క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. సుమారుగా రెండోసారి జరిగినటువంటి ప్రిలిమ్స్లో అయితే 24 క్వశ్చన్స్ ఈ అజర్షన్ అండ్ రీజనింగ్ మీద ఆధారపడి ఉన్నాయి. ఒక 24 క్వశ్చన్స్ వరకు మనకి మ్యాచింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మ్యాచింగ్ క్వశ్చన్స్ కూడా కొంచెం కీలకమైనవే. ఎందుకంటే సబ్జెక్ట్ మీద పరిపూర్ణ అవగాహన లేకపోతే మ్యాచింగ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయలేము. సబ్జెక్ట్ మీద అండర్స్టాండింగ్ లేకపోతే అజర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయలేము. అజర్షన్ అండ్ రీజనింగ్ అంటే ఏంటి, అజర్షన్ అంటే ఒక స్టేట్మెంట్, రీజనింగ్ అంటే ఆ స్టేట్మెంట్కి ఉన్నటువంటి కారణం. ఒక వ్యాఖ్య ఇవ్వడం, ఆ వ్యాఖ్యకి కారణం చెప్పడం. అంటే ఇప్పుడు సపోజ్ ఈ అజర్షన్ అండ్ రీజనింగ్లో భాగంగా ఏం చేయొచ్చు, లైక్ కొన్ని కరెంట్ ఇష్యూస్ని తీసుకుంటాం. ఇండియా ఈజ్ డిక్లేర్డ్ బై ద IMF యాజ్ ఎ స్టార్ పెర్ఫార్మర్ అనేది స్టేట్మెంట్ ఇస్తాడు, అంటే అజర్షన్ ఇస్తాడు. దానికి రీజనింగ్ ఏమి కాదు. రీజనింగ్లో ఏముంటుందంటే స్టార్ పెర్ఫార్మర్ అనే ఒక టైటిల్ని IMF భారతదేశానికి రీసెంట్గా ఇచ్చింది.
రీజనింగ్లో ఏముంటుందంటే ఇండియన్ ఎకానమీ ఈజ్ గ్రోయింగ్ బియాండ్ 7% ఆఫ్ ద జీడిపి. అంటే ప్రపంచంలో మిగతా దేశాలతో పోల్చుకుంటే భారతదేశం యొక్క జీడిపి రేటు 7% కన్నా ఎక్కువగా ఉంది. అంటే అమెరికా 1%, 1.5% ఉంది. చైనా మైనస్లో ఉంది. అండ్ ఇట్లా యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి చాలా దేశాలు కూడా వాటి పర్ఫార్మెన్స్ అనేది ఓన్లీ బిలో 2% ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా కుదేలవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇండియన్ ఎకానమీ 7.3% పర్ఫామ్ చేసింది. కాబట్టే ఐఎంఎఫ్ భారతదేశానికి స్టార్ పర్ఫార్మర్ అనే ర్యాంక్ని ఇవ్వడం జరిగింది, అనే టైటిల్ ఇవ్వడం జరిగింది. సో అజర్షన్లో ఆ స్టేట్మెంట్ ఇస్తారు, ఇండియా ఈజ్ డిక్లేర్డ్ యాజ్ అ స్టార్ పర్ఫార్మర్ బై ద ఐఎంఎఫ్ రీసెంట్లీ. రీజనింగ్లో ఉంటుంది, ఇండియాస్ ఎకానమీ జీడిపి ఈజ్ గ్రోయింగ్ ఎట్ 7.3% రేట్. ఇది అప్పుడు ఏం చేయాలి, ఈ రెండు స్టేట్మెంట్లు ఇండిపెండెంట్గా కరెక్టా కాదా అని చూడాలి. అజర్షన్ రైటా రాంగా అంటే అది ఐఎంఎఫ్ ఇచ్చింది కాబట్టి రైటే. దాని రీజనింగ్లో ఈ 7.3% ఇండియన్ ఎకానమీ గ్రో అవుతుంది. ఈవెన్ ఆర్బీఐ కూడా అదే మాట చెప్పారు. అండ్ కాబట్టి ఇది కరెక్టే. థర్డ్ లెవెల్లో ఏం చూడాలి, ఫస్ట్ ఏమో అజర్షన్ కరెక్టా కాదో చూసాం, తర్వాత రీజనింగ్ కరెక్టా కాదో చూసాం. మూడోది ఏం చూడాలంటే ఈ అజర్షన్కి రీజనింగ్కి సంబంధం ఉందా లేదో చూడాలి. అది అజర్షన్కి రీజనింగ్కి సంబంధం ఎలా అన్నప్పుడు ఈ సంబంధం అనేది బికాజ్ అనే ఒక కంజంక్షన్ని మనం మైండ్లో అనుకోవడం ద్వారా ఆ సంబంధం అనేది మనకు అర్థమవుతుంది. అంటే అజర్షన్, ఇండియా ఈజ్ ఏ స్టార్ పర్ఫార్మర్ ఇన్ ది వరల్డ్ ఎకానమీ బికాజ్ అని మనం మైండ్లో అనుకోవాలి. అక్కడ బికాజ్ అనేది ఉండదు, మనం మైండ్లో అనుకొని ఏం చేయాలి, రెండో స్టేట్మెంట్ని చదువుకోవాలి. బికాజ్ ఇండియన్ ఎకానమీ ఈజ్ గ్రోయింగ్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 7.3%. హెన్స్ ద ఐఎంఎఫ్ హ్యాస్ డిక్లేర్డ్ ఇట్ యాజ్ అ స్టార్ పర్ఫార్మర్. సో ఇలాంటి క్వశ్చన్ అంటే మనకి డైరెక్ట్గా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఆర్బీఐ ప్రకారం ఎంత స్థాయిలో ఉంది అని అడగరు. యూపీఎస్సీలోనూ తర్వాత గ్రూప్ 1లోనూ మనం అబ్జర్వ్ చేసినటువంటి ట్రెండ్స్ ఏంటి అంటే రెండు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో కానీ, ఏపీపీఎస్సీ 3 గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానీ, యూపీఎస్సీలో కానీ ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశం వై. ఇఫ్ యూ రిమెంబర్ దట్ వై ఎలిమెంట్ అండ్ అండర్స్టాండ్ దిస్ వై ఎలిమెంట్, యూ కెన్ క్రాక్ ది ఎగ్జామ్. గ్రూప్ 1 సక్సెస్ సాధించాలి అంటే ఈ వై అనే దాన్ని గట్టిగా పట్టుబట్టాలి. అంటే వై అంటే ఏంటి, ఎందుకు. ప్రతి క్వశ్చన్ కూడా మెయిన్స్లో కానీ ప్రిలిమ్స్లో కానీ వై ఓరియంటేషన్తో ఉంటుంది. మ్యాక్సిమం క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్ కాకపోయినా మ్యాక్సిమం క్వశ్చన్స్. ఇప్పుడు మనకి న్యూస్ పేపర్లో వార్తలు వస్తుంటాయి, ఢిల్లీలో ఫాగ్ ఎక్కువ ఉంది, దానివల్ల పొల్యూషన్ పెరిగింది. ఏ నగరంలో పొల్యూషన్ ఉంది అని చెప్పి అడగాడు క్వశ్చన్. ఢిల్లీలో పొల్యూషన్ ఉంది, ఎందుకు ఉంది అని అడుగుతారు క్వశ్చన్. వై ఢిల్లీ హ్యాస్ మోర్ పొల్యూషన్ దెన్ ఎనీ అదర్ సిటీ ఇన్ ద కంట్రీ. అది కూడా పర్టికులర్గా ఈ డిసెంబర్ అండ్ జనవరి నెలల్లోనే ఇది ఎందుకు జరుగుతుంది ఇట్లా. తర్వాత ఇంకొక అంశం, దీని మీద 2019లోనే క్వశ్చన్ అడిగారు, ఏది యూపీఎస్సీలో క్వశ్చన్ అడిగారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరో అంశం ఏంటి అంటే మనకి గ్రూప్ 1 ఎగ్జామ్స్లో ఆల్మోస్ట్ 60% క్వశ్చన్స్ సివిల్స్ క్వశ్చన్స్ ఆధారంగా ఇస్తుంటారు. సివిల్స్ క్వశ్చన్స్ అంటే ఎంతకాలానికి సంబంధించినవి అంటే కనీసం ఒక 3 సంవత్సరాలు, మన ఎగ్జామ్ జరగడానికి కనీసం ఒక 3 సంవత్సరాలకు సంబంధించిన యూపీఎస్సీ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం చదవాలి పీవైక్యూ ఆధారంగా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా. సో అదొక క్వశ్చన్ ఇచ్చాం. ఇప్పుడు 2023 మెయిన్స్లో క్వశ్చన్ ఇచ్చాం. ఎన్ఆర్సీబీ రిపోర్ట్స్ ఉంటాయి, నేషనల్ క్రైమ్ ఎన్సీఆర్బీ రిపోర్ట్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి సంబంధించిన కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అంటే ఈ దేశంలో ఆత్మహత్యలు పెరిగినాయి అని చెప్తున్నారు. ఎవరెవరు ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, లేడీస్ ఎక్కువ చేసుకున్నారు, తర్వాత విద్యార్థులు ఎక్కువ చేసుకున్నారు, ఇలాంటి రిపోర్ట్స్ వస్తుంటాయి. ఆ రిపోర్ట్లు చూసినప్పుడు పాపం ఆ పిల్లలకి ఆ కర్మ ఏం పట్టిందో, ఆ అమ్మాయిలకి అంత కర్మ ఏం పట్టిందో, పాపం ఆత్మహత్యలు చేసుకుంటున్నారా అని అనిపిస్తుంది. బట్ క్వశ్చన్ ఏం అడిగాడు 2023 మెయిన్స్లో, వై అన్మ్యారీడ్ యంగ్ ఉమెన్ ఆర్ కమిటింగ్ ద సూసైడ్స్ అని అడిగారు. ఎవరు సూసైడ్స్ చేసుకుంటున్నారో అని అడగలే, ఎందుకు చేసుకుంటున్నారని అడిగారు. ఇండియన్ సొసైటీ అనే ఒక పార్ట్ ఉంటుంది కదా ఆ పేపర్ 1లో ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఒకటి అదనమాట, ఇండియన్ సొసైటీకి సంబంధించినట్టు. వై అన్మ్యారీడ్ యంగ్ ఉమెన్ ఆర్ కమిటింగ్ మోర్ సూసైడ్స్, అది. సో ఇట్లా వై అనేది ఇంపార్టెంట్. అలాగే మనకి మొదటి పానిపట్టు యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది, చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తుంది.
రెండో పానిపట్టు యుద్ధం ఎవరి దగ్గర జరిగింది, మూడో పానిపట్టు యుద్ధం ఎవరి మధ్య జరిగింది, ఏ ఇయర్లో జరిగింది, ఈ చదువుకుంటూ వస్తుంటాం. కానీ క్వశ్చన్ ఏం అడిగాడు, వై పానిపట్ ఈజ్ ద స్టేజ్ ఫర్ ఫైటింగ్ ద బ్యాటిల్స్. అది ఓన్లీ పానిపట్లోనే ఎందుకు యుద్ధాలు చేసుకోవాలి, అశోక్ నగర్లో ఎందుకు చేసుకోవద్దు, లేకపోతే ఈ తమిళనాడులో ఎందుకు చేసుకోవద్దు, పానిపట్లోనే ఎందుకు యుద్ధాలు చేయాలి అనే క్వశ్చన్ ఒకటి వచ్చింది. అండ్ దట్ మే బీ గివెన్ టు యూ ఆల్సో. సో ఎందుకంటే ఈ సంవత్సరం అనేది మూడో పానిపట్ యుద్ధానికి సంబంధించిన ఒక మేజర్ ఈవెంట్ ఒకటి జరిగింది కాబట్టి ఆ నేపథ్యంలో వై పానిపట్ ఈజ్ ద స్టేజ్ ఫర్ ఫైటింగ్ ద బ్యాటిల్స్. ఏ కారణాల వల్ల, భౌగోళిక కారణాలేంటి, సామాజిక కారణాలేంటి, రాజకీయ అంశాలేంటి, ఇటువంటి అంశాల ఆధారంగా విశ్లేషణ చేయాలి. మెయిన్స్కి వచ్చేటప్పటికి ఈ వై ఎలిమెంట్ అనేటటువంటిది, ప్రిలిమ్స్లో కూడా ఈ వై ఎలిమెంట్ అనేటటువంటిది అతి కీలకమైనది. ఇప్పుడు సపోజ్ జనరల్ ఎస్సే ఉందనుకో, జనరల్ ఎస్సేలో కూడా ఇటువంటి వై ఓరియంటేషన్ తీసుకెళ్తారు. అంటే జనరల్ ఎస్సేలో మీకు ఎలాంటి క్వశ్చన్లు ఇవ్వచ్చు అంటే ద మ్యాటర్స్ ఆఫ్ కరెంట్ ఇంపార్టెన్స్, అది సమకాలీన ప్రాధాన్యత కలిగిన అంశాల మీద క్వశ్చన్లు ఇస్తారు. సమకాలీన అంశాల ప్రాధాన్యత కలిగినటువంటి అంశాల మీద క్వశ్చన్స్ ఇవ్వడం అంటే ఇప్పుడు సపోజ్ మాల్దీవులకి ఇండియాకి ఉన్నటువంటి రిలేషన్షిప్, ఈ సంబంధాల ఆధారంగా టూరిజంని లింక్ పెడుతూ ఇస్తారు. అది సో వై మాల్దీవ్స్ ఈజ్ అ సెంటర్ ఫర్ ద టూరిజం, మోస్ట్ అట్రాక్టెడ్ ఫర్ ద ఇండియన్స్. భారతీయులకి మాల్దీవులు అనేది అత్యధికంగా ఎందుకు ఇష్టమైనటువంటి ప్రాంతం. అత్యధికంగా ఎందుకు ఇష్టం అంటే ఇప్పుడు అది ఆ అంశాన్ని ఎలా చెప్పగలుగుతున్నావు అంటే 2022-23 ఇయర్లో భారతదేశం నుంచి 2,09,000 మంది ఈ మాల్దీవులను సందర్శించారు టూరిజం పర్పస్ మీద. ఇండియా ఈజ్ ద టాప్ మోస్ట్ కాంట్రిబ్యూటెడ్ టు ద టూరిజం ఇన్ మాల్దీవ్స్, ఫాలోడ్ బై చైనా అండ్ అమెరికా. ఈ మూడు దేశాలు మొదటి మూడు దేశాలు. సో ఇండియా నుంచి అత్యధికంగా మాల్దీవులకు వెళ్తున్నారు. ఎందుకు మాల్దీవులు ఈ ఇండియన్స్కి ఎక్కువ ఫోకస్ ఉంది అనేటటువంటి క్వశ్చన్ ఇవ్వచ్చు. ఇది టూరిజం నేపథ్యంలో ఇవ్వచ్చు. ఈ నేపథ్యంలో, ఈ టూరిజం నేపథ్యంలో ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి లింక్ పెట్టి ఇవ్వచ్చు. ఆర్ అదర్వైజ్ ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ నేపథ్యంలో ద వరల్డ్ ఈజ్ ఎట్ ఎ వార్ అనే పాయింట్ మీద క్వశ్చన్ అడగచ్చు. ద వరల్డ్ ఈజ్ ఎట్ ఎ వార్ అంటే ప్రపంచం యుద్ధం ముంగిట నిలిచి ఉంది. ప్రపంచం యుద్ధం ముంగిట నిలిచి ఉండడం అంటే ఏంటి అంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటటువంటి టాపిక్ని ఆధారంగా చేసుకుని క్వశ్చన్ ఇవ్వచ్చు. అప్పుడు ఏం చెప్పాలి, ఫస్ట్ వై దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ది థర్డ్ వరల్డ్ వార్, వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ద థర్డ్ వరల్డ్ వార్ ఇఫ్ ఇట్ అక్కర్స్, దెన్ హౌ టు ప్రివెంట్ ద థర్డ్ వరల్డ్ వార్. ఈ మూడు రకాల అంశాలను ఆధారంగా చేసుకుని ఆన్సర్ ప్రజెంట్ చేయాలి. అంటే మనకి కనపడేటటువంటి యుద్ధాలు ప్రధానంగా రష్యా యుక్రెయిన్ మధ్య ఉంది, రెండేదేమో ఇజ్రాయిల్ హమాస్ మధ్య జరుగుతుంది, అండ్ ఇప్పుడేమో రీసెంట్గా ఇరాన్ పాకిస్తాన్, ఇరాన్ ఇరాక్, ఇరాన్ సిరియాల మధ్య జరుగుతుంది, ఈ దాడులు జరుగుతున్నాయి. ఇవి కనపడిన యుద్ధాలు ఇంకా ఒక 30 వరకు ఉన్నాయి. కనపడే యుద్ధాలు ఇవి, కనపడిన యుద్ధాలు ఒక 30. హౌతీ తీవ్రవాదులు చేస్తున్నటువంటి దాడులు ఉన్నాయి. ఇటువంటి అంశాలన్నిటి నేపథ్యంలో మరో ప్రపంచ యుద్ధం రాబోతుందా అనేటటువంటి పర్స్పెక్టివ్. ఆర్ అదర్వైజ్ దీన్ని ఇంకో రకంగా అడగచ్చు, డూ యూ థింక్ దట్ UNO ఈజ్ ఎ ఫెయిలియర్? డూ యూ థింక్ దట్ ద UNO ఈజ్ ఎ ఫెయిలియర్? అంటే ఐక్యరాజ్య సమితి విఫలమైంది అని నువ్వు భావిస్తున్నావా? అంటే ఇన్ని రకాల యుద్ధాలు జరిగినప్పుడు ఆ యుద్ధాలను నివారించేటటువంటి పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి లేదు. ఐక్యరాజ్య సమితి ఎందుకు ఏర్పాటు చేశారు? ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్ విత్ ద ఫెయిల్యూర్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటైనటువంటి లీగ్ ఆఫ్ నేషన్స్ విఫలమైంది. ఆ వైఫల్యం కారణంగా సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది. ఆ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మళ్ళీ ప్రపంచం యుద్ధాలకు జోలికి వెళ్లకుండా చేయడం కోసం ఈ UNO వచ్చింది. బట్ UNO యుద్ధాలను దేన్ని ఆపలేకపోతుంది, తీర్మానాలు మాత్రం చేస్తూ ఉంటుంది. మరి ఈ తీర్మానాలు ఏం తీర్మానాలు చేస్తుంది? రష్యా యుద్ధం ఆపేయాలి, ఇజ్రాయిల్ వెంటనే ఈ దాడులు నిలిపివేయాలి, ఇలాంటి తీర్మానాలు చేస్తారు. తీర్మానాలతోటి ఎప్పుడైనా పనులైనయా? UNO ఎన్ని తీర్మానాలు చేసినా, ఆర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎన్ని తీర్మానాలు చేసినా, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎన్ని తీర్మానాలు చేసినా ఇప్పటిదాకా ఏ యుద్ధం కూడా ఆగలేదు. కాబట్టి యునైటెడ్ నేషన్స్ ఫెయిల్యూర్ గురించి క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంది. అప్పుడు దాని సక్సెస్ ఏమైంది, ఫెయిల్యూర్ ఏమైంది, ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్ని దాంట్లో కవర్ అవుతుంది. ఇది జనరల్ ఎస్ఏ పర్స్పెక్టివ్లో ఉండేటటువంటి పాయింట్లు. అలాగే ఇప్పుడు మనకి సపోజ్ ఈ
హిస్టరీ ఉందనుకోండి, హిస్టరీలో అడిగే క్వశ్చన్స్ ఏవి కూడా యాక్సిడెంటల్గా అడగడం. యాక్సిడెంటల్గా అడగడం అంటే ఏంటి? సరదాగా అడిగేటటువంటి క్వశ్చన్లు కావు. ప్రతి క్వశ్చన్కి ఒక రీజన్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి రీజనింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ 1923, ఇది ఇప్పుడు 2024లో ఉన్నాం మనం. 1923, 1924లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మీద ఆధారంగా చేసుకుని క్వశ్చన్లు అడగచ్చు. ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ ఉంటుంది. బుద్ధిజం మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. అంటే విచ్ ఆర్ కనెక్టెడ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్. హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలు కూడా భారత ప్రభుత్వ విధానాలకి సంబంధం ఉన్నటువంటి అంశాల మీదనే క్వశ్చన్లు అడుగుతున్నారు. అందుకే ప్రతి సంవత్సరం బుద్ధిజం మీద క్వశ్చన్ ఉంటుంది. ఎందుకని బుద్ధిజం మీద క్వశ్చన్ ఉండాలి? దట్ ఈస్ బికాస్ ఇండియన్ పాలసీ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రమోషన్ ఆఫ్ ద గ్లోబల్ పీస్. ప్రపంచ శాంతిని పెంపొందించాలనేటటువంటి ఒక లక్ష్యం భారత విదేశాంగ విధానంలో ఒక భాగం. కాబట్టి దానికి రిలేటెడ్గా ఉండే అంశాల మీద క్వశ్చన్లు అడగచ్చు. నేషనల్ మూవ్మెంట్ లాంటి క్వశ్చన్లు ఉన్నాయనుకో, కరెక్ట్గా 100 సంవత్సరాలు అయినటువంటి ఇన్సిడెంట్స్, 150 సంవత్సరాలు అయినటువంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి ల్యాండ్ మార్క్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద క్వశ్చన్లు అడుగుతారు. అది నెక్స్ట్. ఇక పాలిటీకి వచ్చినాము. పాలిటీలో ఉండేటటువంటి అంశాలు పాలిటీ అండ్ గవర్నెన్స్ ఉంది. సో ఈ పాలిటీ అండ్ గవర్నెన్స్ కలిపి ఒక 100 మార్కులు ఉన్నాయి. పాలిటీ అంటేనేమో కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఆస్పెక్ట్స్, గవర్నెన్స్ అంటేనేమో పరిపాలనకు సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్. మీరు సివిల్స్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కనుక మీ ఆప్షనల్ అయి ఉంటే, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పేపర్ 2లో ఏవైతే టాపిక్స్ ఉంటాయో, అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన టాపిక్స్, ఆ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన టాపిక్సే గవర్నెన్స్లో ఉంటాయి. అది. సో ఈ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో ఎలా అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్, డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ఉంటున్నాయో, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సెంట్రల్ గవర్నమెంట్ అంటాం, స్టేట్ గవర్నమెంట్ అంటాం, అండ్ లోకల్ గవర్నమెంట్ అంటాం, డిస్ట్రిక్ట్లో మాత్రం అడ్మినిస్ట్రేషన్ అంటాం. సో ఈ గవర్నమెంట్ల గురించి ఏమో మనకి పాలిటీలో ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటటువంటి అంశాలు పార్లమెంటు, తర్వాత ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ సుప్రీంకోర్టు. అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన అంశాలేమో, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన అంశాలేమో గవర్నెన్స్లో ఉంటాయి. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఉంది. ఆ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ ఇచ్చేటటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు? సెంట్రల్ సెక్రటేరియట్, స్టేట్, అలాగే క్యాబినెట్ సెక్రటేరియట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. సెంట్రల్ సెక్రటేరియట్ కేంద్ర సచివాలయం, అలాగే క్యాబినెట్ సెక్రటేరియట్, తర్వాత ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి కార్యాలయం. హౌ దీస్ పీపుల్ ఆర్ ప్రొవైడింగ్ ది అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ టు ది గవర్నమెంట్. అలాగే స్టేట్ గవర్నమెంట్లో స్టేట్ సెక్రటేరియట్ గురించి, చీఫ్ సెక్రటరీ గురించి క్వశ్చన్లు అడుగుతారు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో జిల్లా కలెక్టర్ గురించి క్వశ్చన్లు అడుగుతారు. జిల్లా పరిపాలనలో రావాల్సినటువంటి మార్పులు ఏంటని అడుగుతారు. అండ్ ఈ నేపథ్యంలోనే మీరందరూ కూడా కంపల్సరీగా 2వ పరిపాలనా సంస్కరణల సంఘం చేసినటువంటి సూచనలు చదవాలి. సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ రికమెండేషన్స్ 15 రిపోర్ట్లు ఉంటాయి. ఈ 15 రిపోర్ట్లు సెంట్రల్ గవర్నమెంట్ కాడి నుంచి లోకల్ గవర్నమెంట్ వరకు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, లేకపోతే స్థానిక ప్రభుత్వాలు, జిల్లా పరిపాలన, అలాగే సివిల్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, కేంద్రంలో సివిల్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నిటి మీద ఒక 15 రకాల రిపోర్ట్లు వచ్చాయి. రిపోర్ట్ మొత్తం చదవక్కర్లా, సమ్మరీ ఆఫ్ రిపోర్ట్స్ చాలు. ఇప్పుడు సమాచార హక్కు ఒక గవర్నెన్స్లో ఒక టాపిక్, రైట్ టు ఇన్ఫర్మేషన్. సో ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్కి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని క్వశ్చన్ అడుగుతారు. అది అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండడం అంటే ఏంటి? సమాచార హక్కు అమల్లోకి వచ్చిన తర్వాత అది సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? అది ద సక్సెస్ ఆర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అంటే మీ ఈ గవర్నెన్స్లో ఉండేటటువంటి ప్రతి టాపిక్ని 3 కోణాల్లో చదవాలి. అది 3 కోణాలు అంటే ఏంటి? ఫస్ట్ దాని బేసిక్ స్ట్రక్చర్. బేసిక్ స్ట్రక్చర్ అంటే ఇప్పుడు ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే అసలు రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, దానికి సంబంధించిన చట్టం ఏంటి, ఆ చట్టంలో ఉన్నటువంటి నిబంధనలు ఏంటి, అది బేసిక్ స్ట్రక్చర్. ఇది అందరూ చదివితే అన్ని పుస్తకాల్లోనూ ఇంతవరకు ఉంటుంది. రెండోది, ఆ సమాచార హక్కు ఎంతవరకు సక్సెస్ అయింది. అంటే సమాచార హక్కు యొక్క రైట్ టు ఇన్ఫర్మేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రమోటింగ్ ది ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ అడ్మినిస్ట్రేషన్. పరిపాలనలో జవాబుదారీని, పారదర్శకతని పెంచడం. మరి జవాబుదారీ మరియు పారదర్శకత పెంచడంలో సక్సెస్ అయ్యిందా, ఫెయిల్ అయిందా అనేది.
అది ఆ సక్సెస్ గురించి చదవాలి. దెన్ ఫెయిల్యూర్ చదవాలి. ఈ లక్ష్యాన్ని సాధించడంలో పూర్తిగా మనం సాధించలేకపోయాం. ఇట్లా ప్రతి దానికి సంబంధించి సక్సెస్ గురించి ఒక 10 పాయింట్లు, ఎక్కువ కూడా చదివేయాల్సిన అవసరం లేదు, ఒక 10 పాయింట్స్ పాయింట్ వైజ్గా చదువుకోవాలంతే. అంటే చాలామంది అడిగే డౌట్స్లో మనం మెయిన్స్లో ఆన్సర్ రాసేటప్పుడు డిస్క్రిప్టివ్లో రాయాలా లేకపోతే ఒక పాయింట్ వైజ్గా రాయాలా అని అడిగి కూడా అడుగుతారు. సో నేను మళ్ళీ దాని గురించి ఒక స్ట్రక్చర్ ఇస్తాను, అప్పుడు చెప్తాను. సో ఇక్కడైతే పాయింట్ వైజ్గా చదువుకోవాలి. అప్పుడు ఎక్కువ పాయింట్లు గుర్తుపెట్టుకుంటాం, ఎక్కువ పాయింట్లు ప్రజెంట్ చేయగలుగుతాం. అండ్ అలా ఒక సక్సెస్కి సంబంధించిన 10 పాయింట్లు, ఫెయిల్యూర్కి సంబంధించిన 10 పాయింట్లు. అండ్ మరి ఫెయిల్యూర్ని అధిగమించడానికి ఉన్నటువంటి మార్గాలేంటి, సొల్యూషన్స్ టు ఓవర్కమ్ ద ఫెయిల్యూర్. సొల్యూషన్స్ టు ఓవర్కమ్ ద ఫెయిల్యూర్, వైఫల్యాన్ని అధిగమించడం. మరి ఆ సొల్యూషన్స్ మనం ఎక్కడి నుంచి తేవాలి? మనం సొంతంగా ఆలోచించక్కర్లేదు దేని గురించి. సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఇటువంటి ప్రతి అంశం మీద కొన్ని సజెషన్స్ ఇచ్చి ఉంది. ఆ సజెషన్స్ అన్నింటినీ ఒక చోట రాసుకుంటే చాలు, ఆ సమ్మరీస్ అన్నింటినీ ఒక చోట తెచ్చుకుంటే టాపిక్ వైజ్గా రాసుకుంటే చాలు. అలాగే ఇప్పుడు సపోజ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ లాంటిదే మనకి సిటిజన్ చార్టర్ అనేది కూడా ఉంది, పౌర పట్టికలు అని అంటే. తెలుగు మీడియంలో రాసేటప్పుడు ఇలాంటి పదజాలం కంపల్సరీగా ఉపయోగించాం. సిటిజన్ చార్టర్ అని తెలుగులో రాయకూడదు. సిటిజన్ చార్టర్ అనే పదాన్ని ఖచ్చితంగా పౌర పట్టిక అనే పదాన్ని ఉపయోగించాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ అని రాసేటప్పుడు సమాచార హక్కు అని రాయాలి. అది డైరెక్టరేట్ అనే పదాన్ని రాసేటప్పుడు ఈ సంచాలక కార్యాలయము అనే పదం ఉపయోగించాలి అక్కడ. సో డైరెక్ట్గా తెలుగులో మళ్ళీ డైరెక్టరేట్ అని రాసేయకూడదు. సెక్రటేరియట్ అనే పదాన్ని రాసేటప్పుడు సచివాలయము అనే పదాన్ని ఉపయోగించాం. ఆ టర్మినాలజీ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మన పేపర్లను ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు మినిమం 70% ఆఫ్ ది టెర్మినాలజీ మస్ట్ బీ ఇన్ తెలుగు అనేటటువంటి ఒక ప్రొవిజన్ ఉంటుంది. యూపీఎస్సి సెక్రటరీ ఉన్నటువంటి ఏకే సక్సేనా అనే ఆయన రీసెంట్గా కలిశాను. ఆయన చెప్పినటువంటి అంశం ఇది. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఆయనతో మాట్లాడే సందర్భంగా నేను అడిగినట్టు స్టూడెంట్స్ సర్వసాధారణంగా అడిగే క్వశ్చన్ ఇది. మనం ఆన్సర్ రాసేటప్పుడు ఇంగ్లీష్ పదాలు ఉపయోగించవచ్చా అని అడిగారు చాలా సందర్భాల్లో. ఇంగ్లీష్ పదాలను ఉపయోగించవచ్చు, కానీ దట్ షుడ్ బి ఇన్ ద ఎంటైర్ ఆన్సర్ లెస్ దెన్ 30%. 30% కన్నా తక్కువగా మాత్రమే ఉండాలి. 70% ఆఫ్ ది టర్మినాలజీ మస్ట్ బి ఇన్ తెలుగు ఓన్లీ. 70% పదజాలం ఖచ్చితంగా మీరు ఏ సబ్జెక్ట్ అయితే రాస్తున్నారో ఆ సబ్జెక్టుకి సంబంధించిన పదజాలమై ఉండాలి. అది సో కనుక ఈ తెలుగు టర్మినాలజీ అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ ఇట్లా ఈ పౌర పట్టికల మీద కూడా క్వశ్చన్ అడగవచ్చు. సో అప్పుడు ఈ సిటిజన్ చార్టర్ అంటే ఏంటి, దాంట్లో ఉండే లక్షణాలు ఏంటి, అది బేసిక్ స్ట్రక్చర్. రెండు, పౌర పట్టికలు 1997లో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చినాయి, అంటే దాని మార్పులు రావడం అంటే ఏంటి, అది సక్సెస్ అయిందా అండ్ ఫెయిల్ అయిందా, ఫెయిల్ అయితే దాన్ని సక్సెస్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఆ చర్యలకు సంబంధించి సెకండ్ ఏఆర్సీ చేసిన రికమెండేషన్స్ మనం చదువుకుంటే చాలు. సో గవర్నెన్స్ గురించి ఈ పర్స్పెక్టివ్లో ప్రిపేర్ అయితే చాలు. కొన్ని కాన్సెప్చువల్ డైమెన్షన్స్ కూడా ఉన్నాయి గవర్నెన్స్. కాన్సెప్చువల్ డైమెన్షన్స్ అంటే ఏంటి అంటే థియరిటికల్ ఆస్పెక్ట్స్, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి థియరీ. అంటే యూజువల్గా మనకి ఇది ఇండియన్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన గవర్నెన్స్ కాబట్టి థియరీ ఉండదు అనుకుంటాం, కానీ థియరీ కూడా పెట్టారు దీంట్లో. స్టేట్ వర్సెస్ మార్కెట్ అనేటటువంటి ఒక టాపిక్ ఉంది. స్టేట్ వర్సెస్ మార్కెట్ అంటే రాజ్యము మరియు మార్కెట్ మధ్య గల వివాదము అంటే ఏంటిది, స్టేట్ వర్సెస్ మార్కెట్ అంటే ఏంటిది, దేని గురించి అంటే మనకి పరిపాలనా సదుపాయాలు కల్పించడంలో స్టేట్ అంటే గవర్నమెంట్, మార్కెట్ అంటే ప్రైవేట్ కంపెనీలు. మనకి పాలనా సదుపాయాలు కల్పించడంలో గవర్నమెంట్ ఉండాలా, ప్రైవేట్ సంస్థలు ఉండాలా అనేటటువంటి డైమెన్షన్ అన్నమాట. దీంట్లో నుంచి ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ ఇలాంటి అంశాలన్నీ వస్తాయి. అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్, ప్రభుత్వ సేవలను ప్రైవేటీకరించడం, ప్రభుత్వం ఇస్తున్నటువంటి సేవలని ప్రైవేట్ పరం చేయడం. ఇప్పుడు ఉదాహరణకి మనకి వైజాగ్లో స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, వైజాగ్ స్టీల్స్. ఆ వైజాగ్ స్టీల్స్ మీద ఒక 2019 నుంచి వస్తున్నటువంటి వివాదం ఏంటి, దాన్ని ప్రైవేటీకరిస్తామన్నారు. దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఇది కేవలం వ్యాపారం కాదు, ఇది ఒక భావోద్వేగం, దీన్ని మూసేయడానికి మేము అంగీకరించు, ఇటువంటి అన్నీ నడుస్తున్నాయి. బట్ అల్టిమేట్గా అది వ్యాపారం. ఇది
ఈ విశాఖ స్టీల్స్ అనేటటువంటిది ఒక వ్యాపార సంస్థ. వ్యాపారంలో అనుసరించాల్సినటువంటి ఫండమెంటల్ ఎథిక్స్ ఏంటి? నువ్వు ఏదైనా వ్యాపారం చేస్తే దానికి నష్టాలు వస్తున్నాయి. నష్టాలు వస్తుంటే దాన్ని బంద్ చేస్తావా, అమ్మేసుకుంటావా, ఆర్ లేకపోతే ఇందులో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు వాళ్ళ కోసం నేను ఇది బంద్ చేయకూడదు అని చెప్పి దాన్ని కంటిన్యూ చేస్తావా? ఈ నష్టాలు వస్తున్నప్పుడు నీకు సపోజ్ ఆ కంపెనీని నువ్వు ₹1 కోటి పెట్టి పెట్టావు. నీకు 100 కోట్లు ఇస్తాను, ఆ కంపెనీ నాకు అమ్మేయమని ఒకడు వస్తాడు. రిలయన్స్ కంపెనీ వాళ్ళు నీ స్టార్టప్ కంపెనీ చూసి అమ్మేయమని అడుగుతారు. నువ్వు మరి అమ్ముతావా అమ్మవా? నువ్వు పెట్టింది ₹1 కోటి, నీకు అక్కడ నష్టాలు వస్తున్నాయి. ప్రతీ నెల దీనికి మళ్ళీ నిర్వహించడానికి ఒక 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది, ఉద్యోగులకి జీతాలు ఇవ్వడానికి మిగతా అన్నిటికీ. మరి నీకు 100 కోట్లు ఇస్తాను, మరి నా ఉద్యోగులు ఉండాలి, వాళ్ళ కోసం ఈ కంపెనీ పెట్టాను, ఇది నైతికత అని చెప్పి దాన్ని కంటిన్యూ చేస్తావా? 100 కోట్లు తీసుకుంటావా? అది వ్యాపారం కాబట్టి, నీ వ్యక్తిగత వ్యాపారం కాబట్టి తీసుకుంటావు. దీంట్లో ఏం మొహాటం ఉండకూడదు. మొహాటం ఉంది అంటే ప్రతి నెల మళ్ళీ 3-5 లక్షల రూపాయలు అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పులు చేసిన తర్వాత నీ అప్పులు ఎవరు తీర్చాలి? ఉద్యోగులు తీరుస్తారా? నువ్వు జీతాలు ఇచ్చే పొజిషన్లో కూడా ఉండవు. మ్యాక్సిమం నీకు 10 నెలలు అప్పులు ఇస్తారు, 11వ నెల అప్పు ఇచ్చేవాడు ఉన్నాడు. సో అదే ఫార్ములా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కూడా వర్తిస్తుంది, ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు సుమారుగా కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్నటువంటి ఒక 31 పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ బంద్ చేసేశారు. ఎందుకు బంద్ చేశారో? నష్టాలు వస్తున్నాయి. సో వాటిని ప్రైవేట్ వాళ్ళు కొన్నింటిని కొనుక్కున్నారు. ఆ 31 కాకుండా వేరే సంస్థల్ని కొనుక్కున్నారు. ఇప్పుడు వోల్టాస్ అనే కంపెనీ ఉంది. ఆ వోల్టాస్ అనే కంపెనీ ఒరిజినల్గా ఆల్విన్ అనేటటువంటి ఒక సంస్థ, అది గవర్నమెంట్కి సంబంధించింది. ఇప్పుడు దాన్ని టాటా వాళ్ళు తీసుకుని దాన్ని ఒక సక్సెస్ఫుల్ కంపెనీగా పెట్టారు. ప్రైవేటైజేషన్ చేయడం వల్ల కంపెనీకి లాభం కలిగిందో నష్టం కలిగింది? 2, ఇండియన్ ఎయిర్లైన్స్. ఇండియన్ ఎయిర్లైన్స్ అనేది ఏంటి? గవర్నమెంట్ కంపెనీ. ఇప్పుడు ఏం చేశారు? దాన్ని టాటా వాళ్ళకి అమ్మేశారు. దీనివల్ల నష్టం జరిగిందా, లాభం జరిగిందా? ఆ కంపెనీ కొత్త సర్వీసులు ఇస్తుంది. మేజర్ సర్వీసులు, ఇంటర్నేషనల్ సర్వీసులే కాకుండా టైర్ 2 నగరాలకు కూడా సర్వీసులు ఏర్పాటు చేసింది. అండ్ ఇటువంటి నేపథ్యంలో ఇంకొక 400 ఫ్లైట్లు ఆర్డర్ ఇచ్చింది. కొత్తగా 400 ఫ్లైట్లు కొనుక్కుంటున్నారు. అంటే భారతదేశంలో ఏవియేషన్ సెక్టార్ అనేది అంత స్థాయిలో విస్తృతంగా పెరగబోతుంది. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు 2023లోనే సుమారుగా ఒక 20 లక్షల మంది ఏరోప్లేన్లో ట్రావెల్ చేశారు. ఇంతమంది ట్రావెల్ చేశారంటే దానికి కారణం ఏంటి అంటే ప్రధానంగా ఇండియాలో భారతీయులకి ఉన్నటువంటి ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా మీరు నీతి ఆయోగ్ రిపోర్ట్ గురించి చదివినా కానీ ఆ నీతి ఆయోగ్ రిపోర్ట్లో ఏం చెప్పారు? 24 కోట్ల మంది ప్రజలు భారతదేశంలో పేదరికం నుంచి విముక్తి పొందారు. ఇంకో 10 కోట్ల మంది పేదలు అని చెప్పుకునే పేదలు, యాక్చువల్లీ మరో 10 కోట్లు అసలు పేదలు కాదా? ఎవరా పేదలు కాని పేదలు? ఎవరికైతే రేషన్ కార్డులు ఉంటాయి, బట్ వాళ్ళకి రేషన్ కార్డు ఉండడం అనేటటువంటిది ఎలిజిబిలిటీ లేకపోయినా ఉంటాయి. రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉందంటే ఏంటి? నువ్వు పేదోడు అని అర్థం, బిలో పావర్టీ లైన్ అని అర్థం. దేశవ్యాప్తంగా ఇటువంటి డూప్లికేట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళని 10 కోట్ల మందిని ఏరివేశారు. అంటే గతంలో ఉన్నటువంటి పేదరిక లెక్కలన్నీ డూప్లికేట్ లెక్కలు. సో ఈ 10 కోట్ల మంది డూప్లికేట్ పేదలు కదా. అండ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే రకరకాల ప్రోగ్రాంల కారణంగా ఇప్పుడు 2028 వరకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రజలకి ఉచితంగా ఈ ఒక్కొక్కడికి పేదరికంలో ఉన్నటువంటి ఒక్కొక్కరికి 5 కేజీల బియ్యం ఇస్తుంది. నెలకి 5 కేజీల బియ్యం, ఒక్కొక్కరికి 5 కేజీలు. సో అంటే ఏంటి? రాబోయే 8 సంవత్సరాలు అంటే 5 ఇయర్స్ వరకు, 2028 వరకు పేదరికాన్ని కంట్రోల్ చేయడానికి సంబంధించినటువంటి పద్ధతి. దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉంటే వాటిల్లో 80 కోట్ల మందికి ఉచిత బియ్యం అందజేస్తున్నారు. 80 కోట్ల మందికి. ఇంకో 14 కోట్ల మందికి చిన్నపిల్లలకి మిడ్ డే మీల్స్ పెడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్లో కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈవెన్ టిఫిన్లు కూడా పెడుతున్నారు, బ్రేక్ఫాస్ట్ కూడా పెడుతున్నారు. తెలంగాణ, ఏపీ ఇలాంటి రాష్ట్రాలు. సో ఓవరాల్గా ఏం కనిపిస్తుంది అంటే మనకి అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది, పరిపాలనా యంత్రాంగంలో మెరుగుదల కనపడుతుంది. కాబట్టి ఈ పరిపాలనా సంబంధమైనటువంటి సక్సెస్, ఫెయిల్యూర్ల గురించి ఈ గవర్నెన్స్లో అడుగుతారు.
ఇక పాలిటీకి వస్తే పాలిటీలో ఉండేటటువంటి అంశాలు ఆల్మోస్ట్ ప్రతిరోజు మనకి ఏదో ఒకటి న్యూస్ పేపర్లో కనపడుతూనే ఉంటుంది. రాష్ట్రపతి గురించి కావచ్చు, ప్రధానమంత్రి అధికారాల గురించి కావచ్చు, ప్రాథమిక హక్కుల గురించి కావచ్చు. సపోజ్ ఈరోజు న్యూస్ పేపర్లో కనుక మీరు చూస్తే చివరి అంటే ఈనాడు లాస్ట్ పేజీలో జమిలీ ఎన్నికలకి సంబంధించి ఒక వార్త ఉంది. అంటే సైమల్టేనియస్ ఎలక్షన్ టు బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. అండ్ క్వశ్చన్ ఇవ్వచ్చు మనకి, ఎలక్షన్ కమిషన్కి రిలేటెడ్గా ఉంటూ క్వశ్చన్ ఇవ్వచ్చు. ఎలాంటి క్వశ్చన్ ఇవ్వచ్చు అంటే, ఎలక్షన్ కమిషన్ ఈసారి చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఎందుకు ఇంపార్టెంట్? చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ రిఫార్మ్స్ మీద ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకనంటే, ఒకటేమో సుప్రీంకోర్టు 2023 మార్చిలో ఇచ్చినటువంటి తీర్పు. ఏం తీర్పు ఇచ్చింది? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని, ఇతర కమిషనర్ని సెలెక్షన్ చేయడానికి ఒక హై పవర్ కమిటీ ఏర్పాటు చేయాలి. అండ్ ఆ హై పవర్ కమిటీలో ప్రధానమంత్రి, తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ చీఫ్ జస్టిస్ ఉండాలని చెప్పారు. అది సో అనూప్ బరన్వాల్ కేసు అని అంటారు. 2023 అనూప్ బరన్వాల్ కేసు. సో ఎలక్షన్ కమిషన్కి సంబంధించి క్వశ్చన్ ఏదైనా ఇలాంటిది వస్తే ఇంట్రడక్షన్లో ఈ పాయింట్ రాయాలి. సుప్రీంకోర్టు అనూప్ బరన్వాల్ కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం ఎన్నికల సంఘం అధికారులని ఎంపిక చేయడానికి ఒక హై పవర్ కమిటీ ఏర్పాటు చేయాలి అనే స్టేట్మెంట్ రాయాలి. ఎప్పుడైతే నువ్వు అనూప్ బరన్వాల్ అని రాస్తావో అక్కడ ఒక మార్క్ పడ్డట్టు లెక్క. అంటే స్పెసిఫిసిటీ అనేది ఉండాలి అక్కడ. తర్వాత రెండో ఆస్పెక్ట్ ఏంది? 2023 డిసెంబర్లో పార్లమెంటు ఎన్నికల కమిషన్కి సంబంధించిన ఒక చట్టం చేసింది. ఎన్నికల కమిషనర్ల చట్టం, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ కమిషనర్స్ సెలెక్షన్ యాక్ట్. ఈ చట్టంలో ఏముంది అంటే, ద హై పవర్ కమిటీ అనే బదులుగా సెలెక్షన్ కమిటీ అనే ఒక పాయింట్ పెట్టారు. సెలెక్షన్ కమిటీలో ఎవరు ఉంటారో, ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు, అండ్ ప్రధానమంత్రి ద్వారా నామినేట్ చేయబడే ఒక క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు. అంటే ఏమైంది ఇక్కడ? చీఫ్ జస్టిస్ బదులు క్యాబినెట్ మినిస్టర్ని పెట్టారు. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ మనకి కారణం అవుతుంది. ఇది పార్లమెంటు చట్టం, 2023 చట్టం, సుప్రీంకోర్టు అనూప్ బరన్వాల్ కేసులో ఇచ్చినటువంటి తీర్పు. ఈ రెండు కారణాల వల్ల ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన సెలక్షన్ మీద క్వశ్చన్ అడగచ్చు. రెండోది, ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించిన క్వశ్చన్ అడగచ్చు. జమిలీ ఎన్నికల నిర్వహణకి సంబంధించిన సాధ్యాసాధ్యాలను వివరించమంటారు. వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ ఆఫ్ కండక్టింగ్ ది సైమల్టేనియస్ ఎలక్షన్స్? పాసిబిలిటీస్. సో ఈ పాసిబిలిటీస్ అంటే ఏముంటాయి అంటే, ఈ ఇంట్రడక్షన్లో ఏం రాయాలి, తర్వాత ఒక మెయిన్ బాడీ రాయాలి, అండ్ కంక్లూజన్ రాయాలి. సో ఈ ఇంట్రడక్షన్లో రాయాల్సింది ఏంటి? ఆ కాంటెక్స్ట్ రాయాలి. అంటే ఆ ప్రశ్న అడగబడినటువంటి నేపథ్యం ఏంటి, ఏ నేపథ్యంలో ఈ జమిలీ ఎన్నికల గురించి అడిగారు. అప్పుడు ఈ కాంటెక్స్ట్ గురించి రాసేటప్పుడు మీరేం రాయాలి అంటే, స్పెసిఫై అబౌట్ ద రీసెంట్ ఇన్సిడెంట్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ టాపిక్. ఆ టాపిక్కి సంబంధించినటువంటి అంశం గురించి, రీసెంట్ అంశం గురించి రాయాలి. ఏం రాస్తారో, సపోజ్ దీనికి ఇప్పటికైతే ఉన్నటువంటి ప్రధానమైన అంశం రామ్నాథ్ కోవింద్ ఆనంద్ కమిటీ గురించి మెన్షన్ చేయాలి. అంతే. అంటే ఈ ఒకేసారి ఎన్నికల నిర్వహణకి సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షుడిగా ఏర్పాటు చేశారు. అండ్ ఆ కమిటీ ఎలక్షన్ కమిషన్కి పంపినటువంటి ప్రతిపాదనల ప్రకారం సాధ్యమవుతుందా అవదా అనేటటువంటిది తెలియజేయాలి అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అది ఇంట్రడక్షన్లో రాయొచ్చు. మెయిన్ బాడీలో క్వశ్చన్లో ఏముంది? సాధ్యాసాధ్యాలు, పాసిబిలిటీస్. సో ఈ పాసిబిలిటీస్లో అంటే ఈ మెయిన్ బాడీ వచ్చేటప్పటికి ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పండి. అంటే దానికి సంబంధించిన భావన ఏంటి, భావన ఏంటి అంటే మీనింగ్ అండ్ నేచర్.
ఈ సైమల్టేనియస్ ఎలక్షన్కి సంబంధించినటువంటి అర్థం ఏంటి, దాని స్వభావం ఎలా ఉంటుంది? అర్థము అంటే ఏంటి అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఆర్ ద ఎలక్షన్స్ టు బి కండక్టెడ్ బోత్ ఫర్ ద పార్లమెంట్ అంటే లోక్సభకి విధానసభలకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. దెర్ ఈజ్ ఆల్సో ఏ ప్రపోజల్ టు కండక్ట్ ది సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఫర్ ది పార్లమెంట్, దెన్ అసెంబ్లీస్ అండ్ ద లోకల్ బాడీస్. ఇది ఒక ప్రతిపాదన. అది కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి మొదటి ప్రతిపాదననే తీసుకున్నారు. ఈ కాన్సెప్ట్ రాయాలి. నేచర్ అంటే ఏంటి, నేచర్ అంటే ఏం జరుగుతుంది అంటే ఏ రకంగా ఈ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది అనే పర్స్పెక్టివ్ రాయాలి. దాని సాధ్యాసాధ్యాలు అప్పుడు కాన్సిక్వెన్సెస్ రాయాలి. అంటే దానివల్ల కలిగే ప్రభావాలు. సో ఈ కాన్సిక్వెన్సెస్లో పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ గురించి చెప్పాలి. పాజిటివ్స్ అండ్ నెగటివ్స్. పాజిటివ్స్ అంటే సాధ్యమే, ఎలా సాధ్యం చేయాలి అనేటటువంటిది. సాధ్యం కాదు, నెగటివ్స్ అనేదేమో సాధ్యం కాదు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వాట్ ఆర్ ద డిఫికల్టీస్, ఛాలెంజెస్? ఎన్నికలు సైమల్టేనియస్గా ఎన్నికలు నిర్వహించడంలో ఎదురయ్యే సవాళ్ళు ఏంటి, ఇలాంటి ఆస్పెక్ట్స్. అది రాసిన తర్వాత దెన్ కంక్లూజన్లో వే ఫార్వర్డ్ రాయాలి. సో ఈ వే ఫార్వర్డ్ అంటే అంటే ఒక సొల్యూషన్, ఒక పరిష్కార మార్గం, భవిష్యత్ దార్శనికత. ఇది వే ఫార్వర్డ్ అంటే భవిష్యత్తులో ఏం చేయాలి. ఈ ఛాలెంజెస్ ఉన్నాయి, మరి ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పి దాన్ని వదిలేయకూడదు. ఏ విధంగా ఎన్నికలు నిర్వహించాలి, దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గం ఏంటి. సో ఇప్పుడు సపోజ్ ఈరోజు వచ్చినటువంటి పేపర్లో వచ్చిన న్యూస్ ప్రకారం రాబోయే 15 సంవత్సరాలకు సైమల్టేనియస్ ఎన్నికలు నిర్వహించాలంటే ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. 2029లో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అంటే 2024 ఎలక్షన్స్కి ఇది సాధ్యం కాదు, 2029 ఎలక్షన్స్కి మాత్రమే సాధ్యమవుతుంది. 2029 నుంచి 15 సంవత్సరాల పాటు ఈ ఎన్నికలు నిర్వహించాలి అంటే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే సైమల్టేనియస్ ఎన్నికలు నిర్వహించడానికి 15,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని. దేనికోసం ఈ ఖర్చు? ఈ ఉద్యోగుల కోసం కానీ లేకపోతే ఈ మెషిన్స్ కోసం కానీ, 3 రకాల మెషిన్స్ మెయింటైన్ చేయాలి కదా, ఆ మెషిన్ ప్రొడక్షన్ కోసం కానీ. ఇమీడియట్గా ఎందుకు సాధ్యం కాదు అంటే అన్ని మెషిన్స్ లేవు, సైమల్టేనియస్గా ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సిన అన్ని మెషిన్స్ లేవు, ఈవీఎంస్ లేవు, వీవీప్యాట్లు లేవు, కంట్రోల్ యూనిట్స్ లేవు. ఈ 3 రకాల యంత్రాలు కావాలి. ఆ 3 రకాల యంత్రాలని ముందుగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. అండ్ ఇది ఓన్లీ ఈసీఎల్ ద్వారా ఇప్పటిదాకా మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, తర్వాత ఈవెన్ విదేశీ సంస్థల ద్వారా కూడా వీటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీటి నిర్వహణకి 15,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సాధ్యాసాధ్యాల్లో రాయాల్సిన పాయింట్లు అది. సో అలా ఈ కాన్సిక్వెన్సెస్ గురించి చెప్పిన తర్వాత దెన్ వే ఫార్వర్డ్. అంటే వే ఫార్వర్డ్లో ఇష్యూస్ ఏంటి, దీంట్లో ఉన్నటువంటి ఇష్యూస్ కనుక చూస్తే, ఒకటి ఏదైనా రాష్ట్రంలో కనుక సపోజ్ 2029లో ఉమ్మడి ఎన్నికలు జరిగినాయి, ఏదైనా రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాల కారణంగా ఒక పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటే రాష్ట్రం పడిపోయే అవకాశం, ప్రభుత్వం పడిపోతుంది. ఒక 1 year తర్వాత పడిపోయింది అనుకున్నాం. మరి ఆ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? మళ్ళీ వెంటనే ఎన్నికలు పెట్టాలనా, ఆర్ 4 ఏళ్ల పాటు రాష్ట్రపతి పాలన కంటిన్యూ చేయాలి? ఇది ఒక ఇష్యూ. దీన్ని రివర్స్ చేస్తుంది. రివర్స్ చేయడం అంటే ఏంటి? ఇదే సిచ్యువేషన్ కేంద్రంలో ఎదురైంది. కేంద్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది 2029లో. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అండ్ సంకీర్ణ ప్రభుత్వంలో ఒక పార్టీ గవర్నమెంట్కి మద్దతు ఉపసంహరించుకుంది. 1 year తర్వాత గవర్నమెంట్ కూలిపోయింది. మరి కేంద్రంలో ఏం చేయాలి? రాష్ట్రంలో అయితేనేమో రాష్ట్రపతి పాలన ఉంది కదా అని అంటాం, మరి కేంద్రంలో రాష్ట్రపతి పాలన లేదు. మరి వెంటనే ఎలక్షన్ పెడితేనేమో దాని స్ఫూర్తికి భిన్నం, దేని స్ఫూర్తికి? సైమల్టేనియస్ ఎలక్షన్ స్పిరిట్కి వైలేషన్ అవుతుంది. 4 ఏళ్ల పాటు మళ్ళీ గవర్నమెంట్లు ఎలా కొనసాగించాలి? అది కుదరదు. కాబట్టి రాష్ట్రంలో అయితేనేమో ఎలా చేస్తున్నాం, రాష్ట్రపతి పాలన అనేటటువంటి సొల్యూషన్ చాలామంది చెప్తున్నారు. బట్ కేంద్రంలోనే అది జరిగితే ఏమవుతుంది పరిస్థితి? దీనికి ఉన్నటువంటి ఒక వే ఫార్వర్డ్లో ఏం చెప్పొచ్చు అంటే, జర్మనీలో ఉన్నటువంటి పద్ధతిని అనుసరించాలి. అది అనుసరించినప్పుడు, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఈ పద్ధతిని అనుసరించినప్పుడు
ఇలా అర్ధాంతరంగా ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉండదు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి హ్యాపీగా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. ఏంటా జర్మన్ మెథడ్? ఈ జర్మనీలో ఉన్నటువంటి విధానం ఏంటంటే, ప్రధానమంత్రిని ఇప్పుడైతే రాష్ట్రపతి అపాయింట్ చేస్తున్నాడు. అండ్ ఈ జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే కనుక ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నాట్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఎలెక్టెడ్ బై ద లోక్సభ. చీఫ్ మినిస్టర్ షుడ్ బి ఎలెక్టెడ్ బై ది అసెంబ్లీ. అది అంటే ఎలా అయితే స్పీకర్ని ఎన్నుకుంటారో, ఆ స్పీకర్ని ఎన్నుకున్న పద్ధతిలో ప్రధానమంత్రిని లోక్సభ ఎన్నుకుంటారు, ముఖ్యమంత్రిని విధానసభ ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత ఆ ప్రధానమంత్రి మీద అవిశ్వాస తీర్మానం 2 సంవత్సరాల వరకు ప్రవేశపెట్టకూడదు. నో కాన్ఫిడెన్స్ మోషన్ షుడ్ నాట్ బి ప్రెజెంటెడ్ ఫర్ 2 years. అంటే మినిమం 2 సంవత్సరాల స్థిర కాల పరిమితి ప్రధానమంత్రికి ఇవ్వబడుతుంది. ఎలా అయితే అమెరికాలో అధ్యక్షుడికి 4 ఏళ్ల స్థిర కాల పరిమితి ఉంటుందో, ఈ కొత్త విధానాన్ని కనుక ప్రవేశపెడితే ప్రధానమంత్రికి 2 సంవత్సరాల స్థిరమైన కాల పరిమితి, ఫిక్స్డ్ టెన్యూర్ అనేది ఉంటుంది. అలాంటి పద్ధతిలో ప్రవేశపెట్టాలి. అండ్ అదైన తర్వాత మరి 2 సంవత్సరాల తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనుకున్నారు ప్రతిపక్షాలు. అప్పుడేం చేయాలి? ప్రతిపక్షాలు కనుక అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి అంటే ముందుగా ప్రత్యామ్నాయ ప్రధానమంత్రిని ఎన్నుకోవాలి. బిఫోర్ రిమూవింగ్ ది ప్రైమ్ మినిస్టర్ త్రూ ద నో కాన్ఫిడెన్స్ మోషన్, ఎలెక్ట్ ది ఆల్టర్నేటివ్ ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్. నిర్మించేటటువంటి హక్కు ఉన్న బాధ్యత ఉన్నప్పుడే తొలగించే హక్కు నీకు ఉంటుంది అని చెప్పి. అలా కాకుండా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే హక్కు నాకు ఉంది కాబట్టి తీసేస్తా ముందు, మరి నెక్స్ట్ ఎవరు? ముందు ఆ ఆల్టర్నేటివ్ ప్రైమ్ మినిస్టర్ని ఎలక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేస్తాడు. మినిమం ప్రధానమంత్రికి 2 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. 5 ఏళ్లలో 2 కన్నా ఎక్కువ మంది ప్రధానమంత్రులు మారరు. అది సో ప్రభుత్వ స్థిరత్వం ఉంటుంది, గవర్నమెంట్ స్టెబిలిటీ ఉంటుంది. అండ్ ప్రతి 5 సంవత్సరాలకి మాత్రమే ఎలక్షన్స్ కంటిన్యూ అవుతాయి. ఇక దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. అంటే దీనికి మళ్ళీ విస్తృతమైనటువంటి రాజ్యాంగ సవరణ జరగాలి. అలా సో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఈ పద్ధతిలో ఉండాలి. అంటే దీన్ని కొంచెం సింప్లిఫై చేయాలంటే ఒక 4C విధానంలో ఈ ఆన్సర్ రైటింగ్ ఉండాలి. సో ఈ 4Cs అంటే ఏంది? ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఎప్పుడు కూడా కాంటెక్స్ట్ రాయడం అనేది మంచిది. ఆ కాంటెక్స్ట్ అనేది మీ సబ్జెక్ట్ బట్టి మారుతుంది. అంటే సబ్జెక్ట్ని బట్టి అంటే హిస్టారికల్ కాంటెక్స్టా, అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి క్వశ్చన్ వచ్చిందంటే ఆ కాంటెక్స్ట్, ఏ కాంటెక్స్ట్లో ఆ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. బుద్ధిజం గురించి క్వశ్చన్ అడిగిందంటే ఏ కాంటెక్స్ట్లో ఆ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, ఆ చారిత్రక నేపథ్యం ఏంటి. అలాగే పాలిటీలో క్వశ్చన్ అడిగితే 2 రకాలుగా మీరు రాయొచ్చు. ఒకటి రీసెంట్ ఈవెంట్ గురించి ఏదైనా రాయొచ్చు, ఆర్ రాజ్యాంగ సంబంధమైన అంశం గురించి రాయొచ్చు. రాజ్యాంగ సంబంధమైన అంశం ఆర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఇలాంటి వాటిని ఇన్కార్పొరేట్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ రైట్ టు ప్రైవసీ అనే క్వశ్చన్ ఇచ్చాడు అనుకో, రైట్ టు ప్రైవసీ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఈ సంవత్సరం. సో రైట్ టు ప్రైవసీకి సంబంధించినటువంటి రాజ్యాంగ నిబంధన రాయాలి. రైట్ టు ప్రైవసీ ఈజ్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో ఏకాంతపు హక్కు ప్రత్యేకంగా పొందుపరచలేదు, కానీ సుప్రీంకోర్టు దీన్ని ఆర్టికల్ 19 and 21లో భాగంగా గుర్తిస్తుంది. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ కన్సిడర్డ్ ఇన్ సెవెరల్ కేసెస్ దట్ ద ప్రైవసీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఇన్హెరెంట్ ఇంప్లిసిట్ ఎలిమెంట్ ఆఫ్ ఆర్టికల్ 19 and 21. జీవించే హక్కు అలాగే వాక్ స్వాతంత్రపు హక్కులో భాగంగా ఈ ప్రైవసీ అనేది ఉంటుంది. సో అటువంటి కాన్స్టిట్యూషనల్ పర్స్పెక్టివ్ చెప్పాలి. ఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీ రాసినప్పుడు ఆ టెక్నాలజీ ఓరియంటేషన్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్. 2 కాన్సెప్ట్ చెప్పాలి. సో భావన, ఆ భావనలో ఏమొస్తున్నాయి? మీనింగ్, నేచర్, ఈ 2 అంశాలు వస్తాయి. అంటే ఆ ఇచ్చినటువంటి క్వశ్చన్కి సంబంధించిన ప్రైవసీ అంటే ఏంటి అనేది రాయాలి. ప్రైవసీ నేచర్ ఏంటి? వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది ప్రైవసీ? ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు రైట్ టు లైఫ్. ఇది జీవించే హక్కుతో సమానం అనేటటువంటిది దాని స్వభావం. దెన్ కాన్సిక్వెన్సెస్ రాయాలి. అంటే దానికి సంబంధించినటువంటి ప్రభావాలు, ఒక కాన్సెప్ట్కి సంబంధించినటువంటి అంశాలని ఇంప్లిమెంట్ చేసినప్పుడు
పాజిటివ్గా నెగిటివ్గా వచ్చేటటువంటి ఇంప్లికేషన్స్ ఎలా ఉంటున్నాయి. సో ఆ ప్రభావాల గురించి చెప్పాలి. దాన్ని కంక్లూజన్ ఇస్తున్నాం. సో కంక్లూజన్ విత్ వే ఫార్వర్డ్. ఈ కంక్లూజన్ అనేది ఒక వే ఫార్వర్డ్తో కూడుకుని ఉంటుంది. ఈ స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకుంటే మీరు ఏ ఆన్సర్ అయినా రాయొచ్చు. అంటే ఆల్మోస్ట్ మీరు ఒక్కొక్క పేపర్లో 15 యూనిట్స్ ఉన్నాయి, 6 యూనిట్స్లో 6 పేపర్లో కలిపి 15 యూనిట్లు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో యావరేజ్న ఒక 5 యూనిట్లు టాపిక్స్ ఉంటుంటాయి. తక్కువలో తక్కువ 5 టాపిక్లు. అంటే ఒక్కొక్క పేపర్కి 150 వరకు టాపిక్స్ ఉంటాయి. ఇలా 150 టాపిక్స్ని ఈ పద్ధతిలో చదువుకునేవాడు. అంటే ప్రతి పేపర్కి 150 మార్కులు, 150 టాపిక్స్. సో ఒక్కొక్క టాపిక్ మీరు ఈ పద్ధతిలో ఈ స్ట్రక్చర్లో చదివితే, సపోజ్ ఏదైనా ఒక క్వశ్చను ఈ 150 టాపిక్లు కాకుండా వేరే దానికి మీ బియాండ్ ద థింకింగ్ వచ్చిందనుకో, దానికి కూడా ఆన్సర్ రాయగలుగుతారు. ఎప్పుడు రాయగలుగుతారు? ఈ స్ట్రక్చర్ని ఫాలో అయినప్పుడు. ఆల్రెడీ మీకు 150x6 అన్ని సబ్జెక్టులు అన్ని టాపిక్స్కి సంబంధించిన నాలెడ్జ్ మైండ్లో ఉంటుంది. అండ్ ఆ ఎగ్జామినేషన్ హాల్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇంటిగ్రేషన్ చేయడం. ఇంటిగ్రేషన్ చేయడం అంటే ఏంటి? అవసరాన్ని బట్టి దాన్ని మార్పులు చేసుకుంటూ ఇన్కార్పొరేట్ చేసుకోవడం. సో ఇన్కార్పొరేట్ చేసుకున్నప్పుడు చేయాల్సినటువంటిది ఈ పద్ధతిని చేయాలి. జనరల్ ఎస్సే రాసేటప్పుడు కంపల్సరీగా ఈ పద్ధతిని ఫాలో. జనరల్ ఎస్సే మీరు ఏది రాసినా ఈ పద్ధతిలో కనుక రాయడం జరిగితే, దెన్ డెఫినెట్లీ దట్ జనరల్ ఎస్సే వుడ్ బి ఫెచింగ్ యూ మోర్ మార్క్స్ దెన్ ద వెల్ ప్రిపేర్డ్ వన్. ఎందుకంటే జనరల్ ఎస్సే అనే పదంలోనే ఉంది, ఒక ఎస్సేని మీరు జనరలైజ్డ్గా రాయాలి అని చెప్పి, సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయకూడదు అని చెప్పి. సో ఇప్పుడు సపోజ్ మీరు ఒక జనరల్ ఎస్సేలో 40 టాపిక్లు ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయినప్పుడు మీరు ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అట్లీస్ట్ దేర్ విల్ బి వన్ క్వశ్చన్ విచ్ ఐ కెనాట్ ఆన్సర్ అనేది మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఇన్ ఎవ్రీ పేపర్, ప్రతి పేపర్లోనూ కనీసం ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ రాయలేను అని వెల్ ప్రిపేర్డ్ ఉండాలి. అప్పుడు షాక్కి గురికారు, ఇదేంది ఈ క్వశ్చన్ ఇలా ఉంది, నేను చదవలేదు కదా అని చెప్పి. షాక్కి గురి కాకపోవడం వల్ల ఏమవుతుంది? మీ మొత్తం నాలెడ్జ్ని ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. సపోజ్ జనరల్ ఎస్సేలో అటువంటి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఈ స్ట్రక్చర్ని కనుక ఫాలో అయితే ఎక్కువ బ్రాడర్ ఓరియంటేషన్లో మీరు వెళ్తారు. ఈ 4C అప్రోచ్ని కనుక ఫాలో అయితే. సో జనరల్ ఎస్సేలో ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే, ఈ కాన్సెప్ట్ కాన్సిక్వెన్సెస్కి సంబంధించినటువంటి మెయిన్ బాడీ ఏదైతే ఉందో, ఈ మెయిన్ బాడీలో ఎస్సేలో మీరు టచ్ చేయాల్సినటువంటి అంశాలు, ఎలాంటి అంశాలని స్పృశించాలి? కంటెంపరీ, మినిమం ఈ 6 అంశాలని స్పృశించాలి. ఎస్సేలో మెయిన్ బాడీలో మీరు స్పృశించాల్సినటువంటి అంశాలు మినిమం. అవసరాన్ని బట్టి ఈ అంశాలు ఇంకా పెరగచ్చు. అంటే ఇఫ్ రిక్వైర్డ్, నాట్ నెసెసరీ. ఈ డైమెన్షన్స్ కూడా తీసుకోవచ్చు. కాంటెంపరీ డైమెన్షన్ అంటే మీ ఎస్సేలో ఉపయోగించే ఉదాహరణలు ఏవైతే ఉంటాయో ఆ ఉదాహరణలు సమకాలీన అంశాల మీద ఫోకస్ చేయాలి. తర్వాత ఆ ఇచ్చినటువంటి క్వశ్చన్కి సంబంధించిన చారిత్రక నేపథ్యం చెప్పాలి. కంపల్సరీగా ఒక పారాగ్రాఫ్ చారిత్రక నేపథ్యం చెప్పాలి.
అండ్ తర్వాత భౌగోళిక అంశాలు, జియోగ్రాఫికల్ అంశాలు. దెన్ ఎకనామిక్ ఇంపాక్ట్, ఆర్థికపరమైనటువంటి నేపథ్యం. దెన్ పొలిటికల్ ఆస్పెక్ట్స్, రాజకీయ అంశాలు. టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్, సాంకేతిక అంశాలు. అవసరాన్ని బట్టి భౌగోళిక అంశాలు, జియో పాలిటిక్స్లో వస్తున్నటువంటి మార్పులు. జియో పాలిటిక్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి మార్పులు. ఎథికల్ అంటే నైతికమైన అంశం, మంచి చెడు అనేటటువంటి అంశాన్ని విశ్లేషించేటట్టుగా కొన్ని రిఫ్లెక్టివ్ టాపిక్స్ ఉంటాయి. రిఫ్లెక్టివ్ టాపిక్స్ అంటే ఏంటి అంటే వేర్ ఏ టాపిక్ ఈజ్ గివెన్ in which, according to which you have to imagine yourself in a situation and describe that situation. అది రిఫ్లెక్టివ్ టాపిక్ అవుతుంది. అలాంటి స్పెసిఫిక్గా సిలబస్లో లేకపోయినా క్వశ్చన్లు అడుగుతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1లో అయితే ఉంది, రిఫ్లెక్టివ్ టాపిక్ అనేది ఉంటుంది. తెలంగాణ గ్రూప్ 1లో రిఫ్లెక్టివ్ టాపిక్ లేదు. సోషియో ఎకనామిక్, సోషియో పొలిటికల్ ఇటువంటి అంశాలు ఉంటాయి. అయినా కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని టాపిక్స్ని రిఫ్లెక్టివ్ టాపిక్స్గా వీటిలోనే అడగచ్చు. అంటే ఇవి ఎలా ఉంటాయంటే కేస్ స్టడీస్ లాగా ఉంటాయి. కేస్ స్టడీస్ లాగా ఉండడం అంటే ఏంటి? సపోజ్ దెర్ వాజ్ ఏ క్వశ్చన్ లైక్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పబ్లిక్ స్పీచ్, ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ అని క్వశ్చన్ అడగచ్చు. నువ్వు మొదటిసారిగా పబ్లిక్ స్పీచ్ ఇచ్చినటువంటి నీ అనుభవాన్ని వివరించము. అది ఏపీ గ్రూప్ 1లో అడిగిన క్వశ్చన్. అది అంటే అది ఎలా రాయాలి అంటే అది ఒక జనరల్ ఎస్సే రాసే అంత కెపాసిటీ ఉన్నటువంటి కంటెంట్ అది. అంటే ఇన్ని అంశాలు రాయాలి, స్పృశించాలి దాంట్లో. మొదటి పబ్లిక్ స్పీచ్ ఎవరికైనా సరే అది ఒక రకంగా ఉంటుంది. ప్రిపరేషన్ కాడించి దీనికి ప్రిపరేషన్, హిస్టారికల్ నేపథ్యం అంటే నేను మొదటిసారిగా ఎప్పుడు ఇచ్చాను అది కాదు. ఈ ప్రిపరేషన్ ఎలా మొదలుపెట్టు, ఆ పబ్లిక్ స్పీచ్కి సంబంధించినటువంటి కాంటెక్స్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మా కాలేజీలో చదువుతున్నప్పుడు అనేది కాంటెక్స్ట్. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు పెట్టినటువంటి పోటీలో నేను మొదటిసారిగా పాల్గొన్నాను, అది కాంటెక్స్ట్, ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. దానికి ప్రిపరేషన్ ఎలా మొదలుపెట్టాను, వాళ్ళు ఇచ్చిన టాపిక్ ఏంటి, ఈ మొత్తం అంతా ఆస్పెక్ట్స్ అన్నీ రాయాలి. అలాంటి రిఫ్లెక్టివ్ అంశాలు కూడా చెప్పాలి. సో ఇప్పుడు కొన్ని ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్ అడగచ్చు. దేర్ వాజ్ ఏ క్వశ్చన్ ఇన్ ఏపీ అగైన్, బ్రెగ్జిట్ అనే అంశం మీద క్వశ్చన్ అడిగారు. బ్రెగ్జిట్ అంటే బ్రిటన్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ ద యూరోపియన్ యూనియన్. మరి సో దానివల్ల కలిగే ప్రభావాలు ఈ పర్స్పెక్టివ్లో ఉండాలి. అలాగే ఈసారి ఇందాక చెప్పినట్టుగా ద వరల్డ్ ఎట్ ఏ వార్, అది ప్రపంచం యుద్ధం ముంగిట, యుద్ధం వాకిట్లో నిలబడి ఉంది అనేటటువంటిది. ఇటువంటి డైమెన్షన్స్ అన్నీ రాయాల్సి ఉంటుంది. చారిత్రక నేపథ్యం, ఆర్థిక నేపథ్యం, రాజకీయ నేపథ్యం, టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్. మీ ఆన్సర్లో ప్రధానంగా మీరు ఆలోచించాల్సినటువంటి థింకింగ్ ప్యాటర్న్ ఎలా ఉండాలంటే ఆలోచన విధానం అంటే ఒక ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కోసం పోటీ పడుతున్నటువంటి అభ్యర్థి ఆలోచించాల్సినటువంటి పద్ధతి ఎలా ఉండాలి అంటే రీజనింగ్ పర్స్పెక్టివ్లో ఉండాలి. ఈ 3 కోణాల్లో జరుగుతుంది: రీజనింగ్, ఎల్పిజి, ఐసిటి. మీరు ఏ అంశాన్ని విశ్లేషించినా, ఏ అంశం గురించి చదివినా, పాలిటీలో అయినా, గవర్నెన్స్లో అయినా, సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా, మనకి సిలబస్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ ఈ పద్ధతిలో కొంచెం ఆలోచించే ప్రయత్నం చేయండి. ఈ పద్ధతిలో ఆలోచన పద్ధతిని ప్రయత్నం చేస్తే మనకి సర్ప్రైజింగ్ క్వశ్చన్స్ వచ్చినా కానీ ఆన్సర్ రాయగలుగుతాం ఈ డైమెన్షన్ను ఉపయోగించి. సో దీన్ని ఏమంటారంటే థింక్ బియాండ్ సిలబస్. ఇట్స్ ఎ థింకింగ్ బియాండ్ ది సిలబస్. ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ ద సిలబస్. చాలామంది అంటారు సిలబస్లో లేని క్వశ్చన్లు ఇచ్చారని. నో క్వశ్చన్ విల్ బి గివెన్ అవుట్ ఆఫ్ ద సిలబస్. You fail to answer the question because you fail to think beyond the syllabus. సిలబస్కి సంబంధం ఉండే ప్రశ్నే కానీ సిలబస్లో ఇచ్చిన పదాలకి సంబంధం లేనిదే ఉంటుంది.
అంటే ఇప్పుడు సిలబస్లో మనకి గవర్నెన్స్లో ఈ గవర్నెన్స్ అనేది ఒకటి ఉంది. ఈ గవర్నెన్స్. సో ఇక్కడ క్వశ్చన్ మనకి ఏమయ్యొచ్చు, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గవర్నెన్స్ ఫ్రమ్ ఈ గవర్నెన్స్ టు ఎం గవర్నెన్స్ టు గవర్నెన్స్ బై ఆల్గరిథమ్స్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఏ కూడా ఇవ్వచ్చు, లేకపోతే గవర్నెన్స్లో క్వశ్చన్ ఇవ్వచ్చు, 10 మార్కులు క్వశ్చన్ ఇవ్వచ్చు. అంటే పరిపాలన విధానంలో వస్తున్నటువంటి మార్పులు, ట్రాన్స్ఫర్మేషన్, ఏ విధంగా మార్పులు వస్తున్నాయి. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గవర్నెన్స్ అంటే పరిపాలన మార్పు. ఈ గవర్నెన్స్ నుంచి మొబైల్ గవర్నెన్స్. మొబైల్ గవర్నెన్స్ అంటే ఏంటి? ఈ గవర్నెన్స్ అంటే మామూలుగా కంప్యూటర్ల ద్వారా పరిపాలనా సదుపాయాలు అందించడం. మొబైల్ గవర్నెన్స్ అంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉంది. తెలంగాణ గవర్నమెంట్లో ప్రతి డిపార్ట్మెంట్కి ఒక మొబైల్ అప్లికేషన్ ఉంది. ఆ మొబైల్ అప్లికేషన్ ద్వారా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఇచ్చేస్తుంది. టీ-ఫోలియో అనే ఒక యాప్ ఉంది. ఆ టీ-ఫోలియో అనే యాప్ ద్వారా గవర్నమెంట్కి సంబంధించిన అన్ని రకాల సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు సపోజ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంటు, లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన యాప్లు మొబైల్లో ఉంటున్నాయి. జస్ట్ 2-3 మినిట్స్లో మనకి గవర్నమెంట్ సర్వీసెస్ని పొందొచ్చు. సో దీనికి బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ మొబైల్ గవర్నెన్స్ కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి వెబ్సైటు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఇంప్లిమెంట్ అవుతుంది. మీరు ఈసారి ఎప్పుడైనా తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ బాటంలో చూడండి, దిస్ సైట్ ఈజ్ ఆపరేటెడ్ బై ది బ్లాక్ చైన్ టెక్నాలజీ అని ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్కి ఉంటుంది. సో ఇట్స్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గవర్నెన్స్ ఫ్రమ్ ఈ గవర్నెన్స్ టు మొబైల్ గవర్నెన్స్. మొబైల్ గవర్నెన్స్ టు గవర్నెన్స్ బై ఆల్గోరిథమ్స్, దట్ ఈస్ ద ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ప్రస్తుతం మరియు భవిష్యత్తులో ఈ ఆల్గోరిథమ్ గవర్నెన్స్ అంటే ఇదేంటిది? ఆల్గోరిథమ్ గవర్నెన్స్ అంటే గవర్నెన్స్ బై ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని ఉపయోగించి చేసేటటువంటి పరిపాలన. ఇది రియల్ టైం గవర్నెన్స్. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో అమలవుతుంది రియల్ టైం గవర్నెన్స్. అంటే గవర్నెన్స్ యాజ్ ఇట్ హ్యాపెన్స్. పరిపాలన జరుగుతూ ఉండగా ప్రభుత్వానికి తెలుస్తుంది, ప్రజలకి అందుబాటులో ఉంటుంది. అంటే జస్ట్ లైక్ ఇట్ ఆపరేట్స్ లైక్ అ గూగుల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్స్ ఎలా అయితే రియల్ టైం పద్ధతిలో మనకి ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇస్తుంటుందో, అదేవిధంగా ఈ రియల్ టైం గవర్నెన్స్ బై ఆల్గరిథమ్స్ అనేది కూడా పనిచేస్తుంది. ఇలాంటి పరిణామం అంటే ఇది సిలబస్లో ఓన్లీ ఈ గవర్నెన్స్ అని. బట్ ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు థింక్ బియాండ్ ద సిలబస్, యూ కెన్ ఇన్కార్పొరేట్ దిస్ ఆల్సో. అలా చేయాలి అంటే యూ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ ది ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఓరియంటేషన్. సమాచార సాంకేతిక పరిజ్ఞానం. ప్రస్తుతం ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి సమాచార సాంకేతిక పరిజ్ఞానాలు ఏంటి, వాటిని పరిపాలనలో ఎలా ఉపయోగించుకోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఆర్ 3D ప్రింటింగ్ టెక్నాలజీ కానీ, ఆర్ రోబోటిక్స్ కానీ, మెకోట్రానిక్స్ అనేది కానీ, ఇలాంటి టెక్నాలజీలు. మెకోట్రానిక్స్ అంటే మెకానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. 2023 బడ్జెట్లో ఈ మెకోట్రానిక్స్కి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని మొదటిసారిగా ప్రతిపాదించారు. ఎలా అయితే మనకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని ఉంటుంది కదా, అంటే మన ఇంట్లో ఉండే వస్తువుల్ని ఆపరేట్ చేయడానికి ఇంటర్నెట్ను ఉపయోగిస్తాం. అలాగే మెకానిక్స్ని ప్రయోగించడానికి ఎలక్ట్రానిక్స్ని ఉపయోగించడం, ఆ రెండింటిని ఇంటిగ్రేట్ చేయడం. ఎందుకంటే ఫ్యూచర్ అంతా దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ మెకానిక్స్ చదివిన వాళ్ళు అంటే కొంచెం సొసైటీలో తక్కువ చూపు. బట్ ఇకపై అలా కాదు. ఒక రోబో నడవాలంటే ఫస్ట్ మెకానిక్స్ కదా కావాల్సింది. ఆ రోబోకి మెకానిక్స్ ఉంటేనే ఎలక్ట్రానిక్స్ కూడా అనుసంధానం అవుతుంది. సో అటువంటి నేపథ్యంలో ఈ మెకోట్రానిక్స్ అనేటటువంటి కాన్సెప్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చారు. అలా సో ఆ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఓరియంటేషన్లో ప్రతి అంశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. దానికోసం నోట్సులు రాసుకోకర్లా, ఆలోచించండి అంతే చాలు. అలాగే ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఓరియంటేషన్లో చదవాలి. అంటే గ్లోబలైజేషన్ ఓరియంటేషన్లో చదవడం అంటే ఏంటి? మనం ఏ టాపిక్ని తీసుకున్నా గ్లోబల్ పర్స్పెక్టివ్ ఏంటి? ప్రైవేటైజేషన్ జరిగింది, ప్రతిదానికి ప్రైవేటైజేషన్ ఉంది. గవర్నమెంట్ అందించేటటువంటి
స్వయంగా అన్ని సర్వీసుల్ని గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఒక మెట్రో ట్రైన్ ప్రాజెక్టు, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లేకపోతే ఒక సెకండ్ టైర్ ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ ప్రైవేటైజేషన్ జరిగినాయి. ప్రైవేటైజేషన్ జరగడం వల్లే డెవలప్మెంట్ ఇంత బాగా జరిగింది. ప్రపంచంలో ఏ దేశమైనా అభివృద్ధి చెందిన దేశం అయింది అంటే అది గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరగల, ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలోనే జరిగింది. అమెరికా ఈజ్ అ క్యాపిటలిస్ట్ కంట్రీ, అందుకే ప్రపంచంలో అత్యధిక ధనవంతమైన దేశం. ప్రైవేట్ కంపెనీల వల్లే అది అభివృద్ధి చెందింది. రష్యా అంటే యుఎస్ఎస్ఆర్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు, ఆ దేశమే లేకుండా పోయింది. చైనా తీసుకుంటారు, చైనాలో కమ్యూనిస్టు ఓన్లీ పొలిటికల్గా ఉంది, ఎకనామిక్ కమ్యూనిజం లేదు, ఎకనామిక్ క్యాపిటలిజం ఉంది. సో కాబట్టి ప్రైవేట్ కంపెనీలు ఉన్నప్పుడు మాత్రమే దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్తుంది. జనరల్గా ఈ ఆదానీలు, అంబానీలు వీళ్ళు అభివృద్ధి చెందుతున్నారంటే మనందరం చాలా సందర్భాల్లో విపరీతంగా బాధపడుతుంది. అది బాధపడాల్సింది కాదు, గర్వించాల్సినటువంటి విషయం. ఎందుకని వాళ్ళు చేసేటటువంటి ఆర్థిక కార్యకలాపాల వలన జాబ్స్ సృష్టించబడుతున్నాయి, ఎకానమీ స్పర్ట్ అవుతుంది, అండ్ దేశం ప్రపంచంలోనే అత్యధిక 5వ అత్యున్నతమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. 2047 నాటికి 2వ ఆర్థిక వ్యవస్థగాను, లేకపోతే అన్ని అవకాశాలు కలిసి వస్తే నెంబర్ 1 ఎకానమీగా కూడా ఎదిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే ఆదానీ వల్ల కావచ్చు, లేకపోతే అంబానీల వల్ల కావచ్చు, ఇలాంటి ప్రైవేట్ కంపెనీల వల్ల. ఇందాక చెప్పాను, టాటాస్ ఈ ఏరోప్లేన్స్ 400 ఏరోప్లేన్స్ ఇచ్చారు, ఆర్డర్ ఇచ్చారు. డసాల్ట్ అనేటటువంటి కంపెనీకి 400 ఏరోప్లేన్లు కొనడానికి ఆర్డర్ ఇచ్చారు. దట్ ఈస్ ఇండికేటింగ్ ద ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ద నేషన్ మేడ్ పాసిబుల్ విత్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ద ప్రైవేట్ కంపెనీస్. కాబట్టి ప్రతి అంశాన్ని ఎల్పిజి పద్ధతిలో చదవండి, దాన్ని ఆలోచించండి. ఈ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది, ప్రైవేట్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది ఇండియాలో. రీజనింగ్ అంటే కారణం. ఇందా చెప్పాను వై ఫ్యాక్టర్ అని చెప్పి. చాలా సందర్భాల్లో క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అట్లీస్ట్ 40% ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బీ బేస్డ్ ఆన్ ద వై, ఎందుకు ఇలా జరిగింది అనేటటువంటి అంశం మీద వస్తుంది. వై ఇండియా హ్యాస్ రీచ్డ్ ద 5th లార్జెస్ట్ ఎకానమీ, ద స్టేటస్ ఆఫ్ ద 5th లార్జెస్ట్ ఎకానమీ అని క్వశ్చన్ అడగచ్చు. ఎకానమీలో అత్యధిక ప్రపంచంలోనే 5వ అత్యున్నతమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి కారణాలేంటి? రీజనింగ్. ప్రతి అంశానికి మనకి రీజనింగ్ తెలియాలి. ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు థింక్ బియాండ్ ద సిలబస్, విత్ ఇన్ ద సిలబస్, నాట్ అవుట్ సైడ్ ద సిలబస్, బట్ బియాండ్ ద సిలబస్, by having your basics with the syllabus, your thinking pattern should be on this basis of 3 elements. ఈ 3 అంశాల ఆధారంగా ఆలోచన పద్ధతులు ఉంటాయి. సో ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాం.